కాబట్టి ఈ నష్టాల ఊబిలోకి దించి నష్టాలు వస్తున్నాయి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము రక్షించలేమని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్నే అన్నాడు. అస్తమానం మేము డబ్బులు తేగలమా, ఎక్కడి నుండి వస్తే ప్రజల యొక్క సొమ్ము కదా అని చెప్పి చాలాసార్లు మాట్లాడాడు. అంటే వీళ్ళంతా పెద్ద స్కెచ్తో ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి, నాశనం చేయాలి. తద్వారా ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని వాళ్ళ యొక్క తాబేదారులైనటువంటి మిట్టల్కి, అలాగే అదానీకి, అంబానీకి అప్పచెప్పాలనే ఒక ఏర్పాట్లోనే ఈ యొక్క తతంగం అంతా జరుగుతుందనేది మా నిశ్చిత అభిప్రాయం. ఓకే సార్, చూడండి, ఒకవైపు ప్లాంట్ నిధులు ఇస్తున్నామని కేంద్రం, ఎంపీలు అట్లాగే వైజాగ్ లోకల్ పీపుల్ చెప్తున్నారు. బట్ వీఆర్ఎస్ థర్డ్ టైం ఇన్వైట్ చేశారు. ఇది ఏ రకమైన సంకేతంగా భావించవచ్చు? స్టీల్ ప్లాంట్ని బలహీనం చేసే చర్య చేపట్టింది 18 నెలల నుండి. ఉత్పత్తిలో బ్రహ్మాండంగా కార్మికులు పాలు పంచుకుంటుంటే నైపుణ్యత కలిగిన కాంట్రాక్ట్ కార్మికుల్ని, నిర్వాసితుల్ని తొలగించింది. దేనికి దాని సాంకేతికం? అదే కాదు, బయట నుండి బీహారు, ఉత్తరప్రదేశ్ నుండి వలస వచ్చిన కార్మికుల్ని పెట్టేస్తున్నాం. భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయకుండా భిన్నంగా వ్యవహరించే పద్ధతి చూస్తూ ఉన్నాం. అదే కాదు, గతంలో 1100 ఎకరాలు భూమి ఎన్ఎండిసికి ఇచ్చింది. ఇప్పుడు విశాఖ రీజన్ పేరుతో, ఎకనామిక్ రీజన్ పేరుతో ఒక డాక్యుమెంట్, నీతి ఆయోగ్ యొక్క సహకారంతో ఒక డాక్యుమెంట్ పెట్టారు. ఈ డాక్యుమెంట్లో 2500 ఎకరాల భూమి అదానీకి, నిప్పన్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇస్తామని.